గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన 17 మండలాలు 432 మంది ఇటుకల తయారీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేవగాడ్ ప్రాంతంలో కేజీఎఫ్ సినిమా టైపులో నిర్బంధంగా ఇటుకల తయారీ చేస్తూ చాలీచాలని వేతనాలిస్తూ నిర్బంధించి వారందర్నీ పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్న విషయం ఒక ఎన్జీఓ సంస్థ గుర్తించి తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం చొరవతో అందర్నీ కూడా కావలి డివిజన్ ప్రాంతంలోని తుమ్మలపెంట గురుకుల పాఠశాలలో చేర్చి వారి ఇండ్లకు పంపించిన విషయం తెలిసిందే. బాండెడ్ లేబర్ యాక్ట్ ప్రకారం వారందరికీ స్పాట్లో రిలీజ్ సర్టిఫికేట్లు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాండెడ్ లేబర్ డీవీఎంసీ మెంబర్ దాసరి పోలయ్య, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బిఎల్ శేఖర్, ఎరుకుల హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు ఇట్టా వెంకటేశ్వర్లు, వెన్నెలకంటి రాఘవయ్య ఆశయ సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు కొమరగిరి మహేంద్ర, ఆల్ ఇండియా యానాది మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, ఎస్ మల్లి పాల్గొన్నారు. సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఏదైతే గత వారం రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం నిజామాబాద్లోని ఆలూరు మండలం దేవ్గాడ్ ప్రాంతంలో కేజీఎఫ్ 2 లాగా 500 మంది గిరిజనులను పెట్టి అడవి ప్రాంతంలో వాళ్ళ చేత వెట్టి చాకరీ చేస్తుంటే ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ని గుర్తించి దాదాపు నెల్లూరు జిల్లాలోని 17 మండలాల నుంచి వచ్చినటువంటి 434 మంది సభ్యులను గుర్తించి వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ పెట్టారు? తుమ్మలపెంటలోని కావల్లో పెట్టారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే, చేశారు, సంతోషం, వాళ్ళందరికీ కూడా మా గిరిజన సంఘాల ఐక్యవేత్త తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఏదైతే బాండెడ్ లా యాక్ట్ ప్రకారం తక్షణం వాళ్ళకి ఆ స్పాట్లో రిలీఫ్ సర్టిఫికేట్లు ఇవ్వాలి. అలాగనే వాళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ కోసం ఏం అవసరం అవుతాయో, వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, రేషన్ కార్డులు లేవు, ఆధార్లు కూడా లేవు, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలని చెప్పేసి లాస్ట్ మేము అల్లూరులో మన కావలి తుమ్మలపేట జరిగేటువంటి గురుకుల పాఠశాల చెప్పినాం. అయినా కూడా ఈ రోజుకి కూడా మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ టీపీ గూడూరు ఎంఆర్ఓ, టీపీ గూడూరు మండలంలో 55 మంది క్లైమ్స్ ఉంటే ఒక్క క్లైమ్ సర్టిఫికేట్ కూడా రిలీఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల. అట్లానే అనేక మండలాలు అట్లే ఉండిపోయినాయి. కాబట్టి దీని అంతటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చిందిరా బాబు అంటే, గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మిన్నగా ఉండబట్టి వాళ్ళకి ఏదో అమ్మఒడో అయ్యఒడో లేకుంటే చేపలకో లేకుంటే ఆటోకో డబ్బులు రాబట్టి ఈ వలసలు తగ్గి ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కూడా నీరు కాబట్టి ఈ గిరిజన వలసలు ఎక్కువైనాయి. కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ఏమైతే వాగ్దానం చేశారో వాటన్నిటిని కూడా పరిపూర్ణంగా అమలు చేయాలని, కాకపోతే రాబోయే కాలంలో మిమ్మల్ని అందరం ఇంటికి పంపిస్తామని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్యవేత్త తరఫున తెలియజేస్తున్నాం.